ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది తమ ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. భగవంతుని పూజలో మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీరు చేసే పూజకు ఫలితం దక్కదు. ఇవి అశుభానికి సంకేతమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పూజ చేసే ప్రతి ఒక్కరూ ఏ విధంగా పూజ చేస్తే మీరు చేసే పూజకి కోటి జన్మల పుణ్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామందికి తమ బిజీ లైఫ్ కారణంగా రోజూ పూజ చేయడం కుదరకపోవచ్చు. అలాంటి వారు వారంలో శుక్రవారం రోజున కానీ శనివారం రోజు కానీ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. నిత్య పూజలు చేసేవారు సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4 గంటల నుండి 6 గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఎందుకంటే శివుడికి ఇష్టమైన సోమవారం రోజున పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వచ్చి సంచరిస్తాడని భక్తుల విశ్వాసం. అంతటి పవిత్రమైన సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసే ముందు ఇంట్లోని స్త్రీలు తమ ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే పూజ చేసే సమయంలో స్త్రీలు తమ నుదుటిపైన కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. అలా చేసిన పూజ పుణ్యాన్ని ఇవ్వదు. కాబట్టి స్త్రీలు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి. ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి పాదాల దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది. సాయంత్రం చేసే పూజలో గంటను ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా రాగి చెంబు నిండా నీటిని నింపి ఖచ్చితంగా మీ పూజ గదిలో ఉంచుకోవాలి. చాలామంది స్త్రీలు నిలబడి పూజ చేస్తారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ఇలా పూజ చేస్తే దరిద్రం వస్తుందని నమ్ముతారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు కూర్చొని మాత్రమే పూజ చేయాలి. అలా అని వట్టి నేలపైన కూర్చుని పూజలు చేయకూడదు. కాబట్టి పూజ చేసేటప్పుడు ఒక చాప కానీ వస్త్రం కానీ నేలపైన వేసుకుని దానిమీద కూర్చుని పూజ ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజగది ముందు అష్టదళ ముగ్గును వేయాలి. చాలామంది పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టే పూలను నీళ్లతో కడుగుతారు. కానీ పూజకు వాడే పూలను నీటితో కడగకూడదని గుర్తుంచుకోండి. పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రింద పడితే వాటిని పూజకు అస్సలు ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే అది మహాదోషం. అలాగే ఎండిన పూలను పూజగదిలో ఉంచటం ఏమాత్రం మంచిది కాదు. పూజలో దేవునికి నైవేద్యంగా పటిక బెల్లం సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి. పూజ పూర్తయిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించాలి. అప్పుడే మీరు చేసిన పూజకి పుణ్యఫలం దక్కుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని పూజ గదిలో వినాయకుని దేవుని పటం 1 కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. మహిళలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే తమ భర్తకు కూడా మంచిది కాదు. నిత్య దీపారాధన చేసే వాళ్ళు 3 వత్తులతో దీపం వెలిగిస్తే మంచిది. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. వచ్చి రాని మంత్రాలు పూజలో చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే అది మహాదోషం. వివాహం అయిన స్త్రీలు దీపారాధన చేయాలంటే తలస్నానం చేయవలసిన పని లేదు. మామూలుగా స్నానం చేసి పాపిట మీద కుంకుమ ధరించి పూజ చేయవచ్చు. పూజ గదిలో ఉన్న దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. మంత్రపుష్పం మరియు సుప్రభాతం కూర్చుని అస్సలు చదవరాదు. ఇది మహాపాపం. మీ ఇంట్లోని పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. సాయంత్రం పూట మొక్కల నుండి పూలు కోయడం మానుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో
మొక్కలు విశ్రాంతి తీసుకుంటాయి. పూజలో వాడిపోయిన పువ్వులను ఉపయోగించకూడదు. పూజలో వాడే పూజా ద్రవ్యాలు మనకు కుడివైపున ఉండాలి. దీపారాధన నేతితో చేస్తే దేవుని పటాలకు కుడివైపున నెయ్యి దీపం ఉండాలి. నువ్వుల నూనె దీపమైతే దేవుని పటాలకు ఎడమవైపున ఉండాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. అగ్గిపుల్లతో వత్తులని వెలిగించకూడదు. వత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా కారణంతో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపం వెలిగించకూడదు. పూజ చేసేటప్పుడు ఎడమ చేత్తో నీళ్లు తీసుకుని కుడిచేతిలో పోసుకుని ఆచమనం చేయాలి. ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. మీసాలకు గడ్డానికి జలం తగులకూడదు. గంటను పువ్వుతో అర్చించిన తరువాతే మోగించాలి. పూజలో వాడే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి పరిస్థితిల్లో నేలపైన ఉంచరాదు. పూజలో పువ్వుల రెక్కలను విడదీసి పూజించరాదు. పూజలో దేవుడికి పెట్టే పూలు మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది. పక్కింటివారి చెట్లకి ఉన్న పూలను కోసి పూజ చేస్తే మీరు చేసే పూజకు పుణ్యఫలం అంతా పూల చెట్టు వారికే చెందుతుంది. మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థం చేసుకోవాలి. స్త్రీలు వీలైనంత వరకు ఎరుపు రంగు గాజులు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి. ఇలా చేసి చూడండి, మీకు అంతా మంచే జరుగుతుంది. మీ పూజగదిలో తప్పనిసరిగా ఒక కొబ్బరికాయ ఉండేలా చూసుకోండి. పూజగదిలో కొబ్బరికాయను ఉంచడం వల్ల మీకు ధనప్రాప్తి వరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.